కస్టమర్ వచ్చి మీ దగ్గర బంగారం అమ్మాలి అనుకున్నప్పుడు, దానికి మీరు ప్రైస్ కోడ్ ఎలా చేస్తారు? ప్రైస్ కోడింగ్ ఎలా ఉంటదంటే ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ ద ప్యూరిటీ ఆఫ్ దట్ గోల్డ్ అండి. హ్మ్. దాన్ని బట్టే విల్ డూ దట్. ఎంత ప్యూరిటీ ఉంటే అంటే దాన్ని ఇప్పుడు బట్టి. దాన్ని మీరు చూసి ఒక ప్రైస్ కోడ్ ఇచ్చేస్తారా? లేదంటే దాన్ని మీరు మెల్ట్ చేసిన తర్వాత ఒక ప్రైస్ కోడ్ ఇస్తారా? చెప్తాను అదే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్స్ అండి. 99% ఏంటంటే మేము ట్రాన్స్‌పరెన్సీ కోసం మాక్సిమం మెల్ట్ చేస్తాం. కస్టమర్ ముందే ఇప్పుడు ఐటెమ్స్ ఎలా ఉంటాయంటే మేడం, వి గాట్ చైన్ మేడం. చైన్ ఉందనుకో ఇట్స్ వెరీ ఈజీ. చైన్ నీకు 20 గ్రామ్స్ ఉందనుకో వి విల్ కాలిక్యులేట్ ఇట్ యాస్ 20. ఇమాజిన్ ఇఫ్ యూ హావ్ హారం. హ్మ్. ఓకేనా? హారం ఉంది. హారంలో ఇట్ ఈస్ స్టడ్డెడ్ విత్ స్టోన్స్. ఒక 100 స్టోన్స్ ఉంటాయి. వాట్ ఐ విల్ సే, ఆ హారము ఒక 50 గ్రామ్స్ ఉంది. మేడం ఇందులో హారంలో ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి. ఐ విల్ డిడక్ట్ 10 గ్రామ్స్ అంటారు. మీరు ఒప్పుకుంటారా? నో. కస్టమర్ ఒప్పుకోరు. ఇట్స్ లైక్ 2 గ్రామ్సో, 3 గ్రామ్సో ఉందని అంటారు. సో మేమేం చేస్తామంటే వి విల్ రిమూవ్ దట్ స్టోన్స్. కస్టమర్ ముందే వి విల్ రిమూవ్ దట్ స్టోన్స్. రిమూవ్ చేసిన తర్వాత కూడా వి హావ్ డస్ట్ అనమాట. అందులో డస్ట్ ఉంటది. మెల్ట్ చేసాక అట్‌లీస్ట్ 1 గ్రామ్ అయినా పోతది అంత పెద్ద ఆర్నమెంట్‌లో. సో కస్టమర్ ముందే వి విల్ మెల్ట్ ఇట్. మెల్ట్ చేసిన తర్వాత అది ఒక చిన్న కాయిన్ లాగా అయిపోతది. దానికి మేము వాల్యుయేషన్ కడతాం. ఓకే. అంటే అప్పుడేమవుతదంటే ముందుగా మీరు వాల్యుయేషన్ కట్టరు దానికి. మేము కడతామండి. కట్టి చెప్తాము. బట్ 99% అది సక్సెస్ అవ్వదు. ఓకే. ఎందుకంటే ఫ్రాంక్‌గా చెప్పాలి. ఎందుకంటే సీ ఇఫ్ కస్టమర్ అగ్రీస్ వి విల్ డూ ఇట్ అండి. బట్ 99% వి డజంట్ డూ దట్ అండి. హ్మ్. మాక్సిమం వి డూ ఇట్ లైక్ థిస్ అన్నమాట. ఎందుకంటే ఒక ప్రాసెస్ మేము ఫాలో అవుతున్నాము. ఓకే. సో మాకెప్పుడు ఆ సిట్యుయేషన్ రాలేదు. యూ ఆస్క్డ్ వెరీ గుడ్ క్వెషన్ అండి. బట్ ముందు వాల్యుయేషన్ చేసి తర్వాత వాల్యుయేషన్ చేసే సిట్యుయేషన్ రాలేదు. హ్మ్. వన్స్ కస్టమర్ కమ్స్ వి రిమూవ్ దట్ పర్టిక్యులర్ స్టోన్స్. తర్వాత అది తీసుకెళ్ళి మేము మెల్ట్ చేపిస్తాము. మెల్ట్ చేపించిన తర్వాత వాల్యుయేషన్ కడతాం. వి గివ్ మనీ అండి. దట్ ఈస్ వాట్. అంతే. కస్టమర్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే, హ్మ్. మీ షాప్‌కి రావాలంటే, మీ షోరూమ్‌కి రావాలంటే ఏం చూసి రావాలంటారు? ఐ విల్ సే యూ అండి. దీనికేంటంటే అండి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కస్టమర్స్ అండి. చాలా స్టీరియోటైపిక్‌గా ఉంటారు. ఆహ్, ఒకటి ఏంటంటే నేను హైయెస్ట్ ప్రైస్ ఇచ్చేస్తాను. నా దగ్గరికి రండి అని చెప్పి నేను చెప్పను. యూ షో యువర్ ప్రాసెస్ అండి. మీరు మీ 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 పనితనం చూపించారనుకో దెన్ కస్టమర్ విల్ గివ్ డిఫరెంట్ రిఫరల్స్ అండి. నాకు ఇఫ్ యూ సీ మై రేటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, కస్టమర్ జెన్యూన్‌గా వన్స్ ఆఫ్టర్ కమింగ్ హియర్ వాళ్ళే చెప్తారు. సో మీ ప్రాసెస్ చాలా బావుందండి అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అండి. వాళ్ళు చాలా చెప్తారు. ఇలా వచ్చిందండి అని చెప్పి దే ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ గివ్ రిఫరెన్స్ ఫర్ అదర్ కస్టమర్స్ అనమాట. చాలా రిఫరెన్సెస్ నాకు అలాగే వచ్చినాయి ఫ్రమ్ ద కస్టమర్. ఫస్ట్ ప్రైమరీగా మీరు అడిగారు ఏంటి హౌ యూ ఆర్ అట్రాక్టింగ్ ద కస్టమర్స్ అని చెప్పి. ఫ్రాంక్లీ టు సే నో అండి. ఐ యామ్ నాట్ అట్రాక్టింగ్ దెమ్ అండి. వచ్చిన తర్వాతనే దే ఆర్ అబ్సెస్డ్ విత్ మై ప్రాసెస్ అంతే అండి. మీ షోరూమ్‌లో హుహు. కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకొచ్చి, మీరు దాన్ని కొనుక్కుంటారు డైరెక్ట్. డన్ అండి. అవును. హ్మ్. కొనుక్కుంటాం. మళ్ళీ మీరు తాకట్టు పెట్టుకోవడం కుదరదు. లేదండి. అంటే హ్మ్. మేము ఇట్స్ అప్ టు అస్ అండి. హ్మ్. నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి మేము సెల్ చేసేసుకున్నాము. ఐ కెన్ సెల్ దట్, ఐ కెన్ కీప్ ఇట్. అది నా ఇష్టం. ఐ కెన్ డూ దట్ అండి. బట్ 99% వి బై ఫ్రమ్ ద కస్టమర్ అండ్ వి సెల్ ఇట్ ఇన్ మార్కెట్. హ్మ్. అంతే. ఓకే. 99%. అలాగే మీ షోరూమ్ స్టార్ట్ చేసి హ్మ్. హైదరాబాద్‌లో ఎన్ని ఇయర్స్ అయిందండి? వి స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ 1 ½ ఇయర్ బిఫోర్ అండి. ఓకే. 1 ½ ఇయర్ బిఫోర్. దెన్ ఆఫ్టర్ దట్ వి హావ్ ఎక్స్‌పాండెడ్ టు విజయవాడ. విజయవాడ తర్వాత ఖమ్మం. హుహు. ఆఫ్టర్ ఖమ్మం వి బీన్ టు రాజమండ్రి, దెన్ నిడదవోలు. హ్మ్. We have 5 branches now అండి. దెన్ coming forward నెక్స్ట్ ఐ థింక్ ప్రాబబ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి గుంటూరులో ఓపెన్ అవుతుంది. ఓకే. తర్వాత వి ఆర్ ఓపెనింగ్ ఇన్ వైజాగ్. సో లాంగ్ రన్ వ్యూ ఏంటంటే వి ఆర్ ఓపెనింగ్ ఇన్ హార్డ్లీ ఐ థింక్ 10-15 బ్రాంచెస్ మేడం. ఒక 10 ఓకే. బ్రాంచెస్ అయితే ఇట్ వుడ్ బి ఒక లాంగ్ కస్టమర్స్ రన్. ఎలా ఉన్నారు? స్టార్టింగ్‌లో ఎలా వచ్చేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? సో అదేనండి. ఒకటేంటంటే వెన్ ఐ స్టార్టెడ్ ఆన్ ద డే 1 కస్టమర్స్ రావడం అనేది ఇట్ ప్యూర్ అబౌట్ మేము కస్టమర్స్‌ని ఒప్పించి వి యూజ్డ్ టు డ్రాగ్ దెమ్ టు కమ్ టు మై కంపెనీ అనమాట. అలా చేస్తాం స్టార్టింగ్‌లో. నౌ ఏమైందంటే వన్స్ వి గాట్ హ్యాండ్స్ ఆన్ దిస్ కదా! చాలా ఎక్కువ మాకు కూడా తెలిసింది. సో కస్టమర్స్‌ని హౌ వి షుడ్ సాటిస్ఫై చేయాలి కస్టమర్స్‌ని. ఏది చేస్తే కస్టమర్స్ మనకి ఇంకా ప్రిఫరెన్స్ చూపిస్తారని చెప్పి. సో ఆ ఫీడ్‌బ్యాక్స్ అన్నీ తీసుకొని వి గివ్ సచ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ టు కస్టమర్స్. ఇప్పుడేమవుతుందంటే వాళ్ళ నుంచి రిఫరల్స్, ఆ రిఫరల్ నుంచి రిఫరల్స్. సో వి గాట్ డిఫరెంట్ మౌత్ టాక్ చానెల్స్ అండి. ద్వారానే వస్తున్నారు మీ డిఫరెంట్ దగ్గరికి. నో, నాట్ లైక్ దట్ అండి. సో రిఫరల్స్ ద్వారా ఐ గెట్ మెనీ లీడ్స్ అండి. హ్మ్. హ్మ్. ఐ షుడ్ ఫ్రాంక్లీ టు సే దాని నుంచి ఐ థింక్ ఐ గెట్ 30-40% ఆఫ్ బిజినెస్ అండి. రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఐ గెట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. నేను చాలా బ్యాంక్స్‌తో టై అప్ అయ్యి ఉన్నాను. సో అండ్ డిఫరెంట్ వెండర్స్ ఉంటారు కదా నాకు. ఆ వెండర్స్ నుంచి కూడా ఐ గెట్.
రిఫరల్స్ అండి. That is it. ఒకసారి వచ్చి కస్టమర్ మీ దగ్గర ఒకసారి అమ్మేసిన తర్వాత బంగారాన్ని మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు ఏమన్నా మీరు వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ ఉంటాయంటారా? అంటే ఒక 2, 3 సార్లు వచ్చిన తర్వాత. ష్యూర్ ఖచ్చితంగా ఉంటదండి. ఎందుకంటే లైక్ దే ఆర్ రిపీటెడ్ కస్టమర్స్ కదా! హ్మ్. సో, వి కాంప్రమైజ్ ఆన్ గ్రామ్ రేట్ అండి. హ్మ్. సో, ఇమాజిన్ ఒక వేరే న్యూ కస్టమర్‌కి ఇఫ్ యూ ఆర్ కీపింగ్ 100, 200 రూపీస్ ఆన్ పర్టిక్యులర్ గ్రామ్. హ్మ్. ఈయన ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి వి గివ్ సమ్ కన్సెషన్ 20, 30, 50 రూపీస్ అని. వి డీల్ ఆన్ గ్రామేజ్ ఓన్లీ అండి. గ్రామ్ రేట్‌తోనే వి డీల్ ఆన్ దట్. ఒకసారి కస్టమర్ బంగారాన్ని మెల్ట్ చేసిన తర్వాత నాకు కుదరదు. నాకు మళ్ళీ నా గోల్డ్ నాకిచ్చేయండి అంటే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? సో, టఫ్ క్వెషన్ అండి. సో, అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడు రాలేదు. బట్ వి కాంట్ డూ అంటే ఎనీథింగ్ అండి. ఇప్పుడు మీ షోరూమ్‌లో ఒక ప్రైస్ కోడ్ ఉంటుంది. ఉందండి. మీరిస్తారు. అవునండి. అవును. వాళ్ళేం చేస్తారంటే ఒకవేళ పక్క షాప్‌కెళ్ళి ఇంకో షాప్‌కి వెళ్ళి ఆ ప్రైస్ కోడ్‌ని టాలీ చేసుకొని వాళ్ళొక ప్రైస్ కోడ్ ఇస్తారు. సో, వాళ్ళది ఎక్కువై ఉండొచ్చు. అలా ఏం అప్పుడు కాదు కదా మేడం. అప్పుడున్నప్పుడు కస్టమర్ ఎలా మరి మీ దగ్గర రావాలంటారా? లేకపోతే అక్కడికెళ్ళాలంటారా? అలా కాదు గదా! సో, హ్మ్. చూడండి ఇక్కడ ఎలా ఉంటదంటే, సో, దేర్ ఆర్ సమ్ కేసెస్ అండి. కస్టమర్స్ ఎలా వస్తారంటే, దే కమ్ టు మై ఆఫీస్ వస్తారు. దే షో దేర్ ఆర్నమెంట్స్. వెరీ రేర్ కేసెస్ అండి. మనం ఒక ఎస్టిమేషన్ చెప్తాము. చెప్పిన తర్వాత దట్ టైమ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు అదర్ షోరూమ్ వేరే చోటకి వెళ్లారంటే, సో, ఎవరు మాక్సిమం ఇస్తే దే విల్ గో దేర్ అండి. కామన్. నేనైనా అంతే. యాస్ ఎ కస్టమర్‌గా ఐ విల్ గో దేర్. బట్ వన్స్ మెల్ట్ చేసామంటే ఇది టఫ్ అండి. వి కాంట్ అలో దెమ్ ఆల్సో. మేము చెప్తాము. సార్, మేడం వి ఆర్ మెల్టింగ్ దిస్ అని. వన్స్ వి స్టార్టెడ్ మెల్టింగ్ దట్ పర్టిక్యులర్ ఆర్నమెంట్ దెన్ నో చాయిస్ అండి. ఖచ్చితంగా దే షుడ్ గివ్ టు అస్. ఇప్పుడు ఒక పాత బంగారం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర మెల్ట్ చేసి కస్టమరు దాని నుంచి అమౌంట్ తీసుకోవాలనుకుంటాడు. సో, అవునండి. దానికి ఎలా ప్రైస్ కోట్ చేస్తారు మీరు? ఓల్డ్ బంగారం గదా! ఆ! అదే అండి. హ్మ్. బంగారం ఏదైనా ప్రాబ్లమ్ ఏంటంటే దానికొక పర్టిక్యులర్ క్యారెటేజ్ ఉంటది కాబట్టి అది ఏ క్యారెట్ ఉన్నా విల్ గివ్. దేర్ ఆర్ ఓల్డ్ బంగారం, చాలా ఓల్డ్ బంగారం ఉన్నది. హ్మ్. అందులో వి గాట్ 22.5 క్యారెట్, 23 క్యారెట్ కూడా ఫ్యూ కేసెస్‌లో వస్తాయి. అలా హ్మ్. కూడా ఉంటాయండి. మిక్స్ అండ్ మ్యాచెస్‌లో హ్మ్. వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. బంగారం పాతదయ్యేటప్పటికి దాని క్యారెట్ తగ్గదండి. హ్మ్. సో, క్యారెట్ అయితే సేమ్ ఉంటది హ్మ్. ఎప్పుడైనా. ఇట్ ఇట్ డజంట్ దట్ ఈస్ వాట్ బంగారం అండి. దట్ బంగారం ఈస్ దట్ మచ్ మాలబుల్. అందుకని బంగారం ఈస్ ఎప్పటికి ఎవర్ గ్రీన్. హ్మ్. సో, ఆడవాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. బంగారం అవును. అమ్మేటప్పుడు వాళ్ళది బంగారం ఇవ్వడం ఇష్టం ఉండదు. సో, అలాంటి కేసెస్ ఏమన్నా వచ్చాయా మీ దగ్గరికి? వైఫ్ అండ్ హస్బాండ్స్ వస్తారు. వాళ్ళు కొంచెం దే విల్ క్రై ఏడుస్తారు. హ్మ్. బట్ మేము చెప్తాం. పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా వి షుడ్ సే కదండీ. ఐ విల్ గివ్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చెప్తా చూడండి. నా దగ్గర ఒక కస్టమర్స్ వచ్చారు. వాళ్ళు దే గాట్ 10 లాక్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండి. సో, వాళ్ళు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి దే ఆర్ ప్లెడ్జింగ్ దట్ పర్టిక్యులర్ గోల్డ్. ఇమాజిన్ 2 ఇయర్స్‌లో ఇఫ్ యూ కాలిక్యులేట్ 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 లాక్స్‌కి వాళ్ళు ఎవ్రీ మంత్ దే ఆర్ పేయింగ్ 20,000 అండి. సో, వాళ్ళు ఆల్మోస్ట్ మీకు 1,20,000 అంటే కాలిక్యులేట్ హౌ మచ్ ఇంట్రెస్ట్ దే ఆర్ పేయింగ్ అండి. సో, అంత ఇంట్రెస్ట్ పే చేసుకోవడం కన్నా వై షుడ్ దే పే దట్ మచ్ ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ పే చేసుకోవడం కన్నా ఇఫ్ దే వుడ్ హావ్ సెల్ దట్ గోల్డ్ అప్పుడే డే 1 దగ్గర సేల్ చేశారనుకో, ఈ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అంతా సేవ్ అవుతది. ఇమాజిన్ ఒక 1 ఇయర్ వరకు ఆ డబ్బులు వాళ్ళు ఉంచుకుంటే, ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ చేశారు కదా! ఆ డబ్బులతో వీళ్ళు కొత్త గోల్డ్ కొనుక్కోవచ్చు కదా! సో, అలా అని చెప్పి నేను అందరిని గోల్డ్ అమ్మమనట్లేదు. చెప్తున్నాను. ఎందుకంటే కస్టమర్ సిట్యుయేషన్ బట్టి దే షుడ్ డిసైడ్ అండి. సో, సీ కొంతమంది ఉంటారు. గోల్డ్ అనేది ఏంటంటే వెరీ ప్రీషియస్ మెటల్ అండి. వాళ్ళకొక 3 మంత్స్, 4 మంత్స్‌కి మనీ నీడ్స్ ఖచ్చితంగా జస్టిఫై చేస్తది. 3 మంత్స్ నేను లోన్ పెట్టుకుంటాను. ఐ విల్ గెట్ సమ్ అమౌంట్. 3 మంత్స్ తర్వాత నేను ఇంట్రెస్ట్ కట్టుకొని ఐ విల్ బి ఫ్రీ అనుకుంటారు. వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా మీరు లోనే పెట్టుకోండి. బట్ సో, కొంతమందుంటారు. వాళ్ళు 3 మంత్స్‌లో నేను చేసుకోగలననే జస్టిఫికేషన్ చేసుకోకుండా ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ లోన్ పెట్టుకోవడం అనేది నాట్ సజెస్టబుల్ అండి. 3 ఇయర్స్ పెట్టుకునే బదులు వాళ్ళు ఎక్కడో చోటన రిలీజ్ అయ్యి సెల్ చేసుకుంటే బెటర్. నేను సెల్ చేయమనట్లేదు. బట్ చెప్తున్నాను. దే షుడ్ థింక్ అండి. వాళ్ళే థింక్ చేయాలి. థింక్ చేసుకొని మీ సెల్ దగ్గర చేసుకోవాలి. ఏమన్నా లోన్ ఆప్షన్ ఉంటుందా మరి? లేదు అండి. బట్ ఐడియల్లీ టు సే నాకు 2 కంపెనీస్ ఉన్నాయండి. నాది ఒకటి షణ్ముఖ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకటి షణ్ముఖ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దట్ ఈస్ డిఫరెంట్ వర్టికల్ అండి. అది హ్మ్. డిఫరెంట్ వర్టికల్. అక్కడ వి గివ్ లోన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అది వేరు. బట్ ఓకే. షణ్ముఖ గోల్డ్ అంటే వి డజంట్.